ఇక అవినీతి గురించి మాట్లాడతారు. ప్రాణహిత సేవలలో 7 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే పనిచేసింది తక్కువ, సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ల మీద బిల్లులు లేపింది ఎక్కువ. 2600 కోట్లు తట్టెడు మట్టెత్తకుండా రూపాయి పనిచేయకుండా టెండర్లు పిలిచి అడ్వాన్స్లు ఇచ్చిండ్రు కాంట్రాక్టర్లకు 2300 కోట్లు. వీళ్ళు ఈ దుర్మార్గులు ఇవాళ బీఆర్ఎస్ ని పట్టుకొని ఇవాళ అవినీతి అవినీతి అని మాట్లాడతారు. ఎట్లుండదంటే ఏదో గొంగట్లో కూర్చొని ఎంటికలు ఏరుకున్నట్టు అది కాంగ్రెస్ వాళ్ళ కథ. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్. కానీ ఇలా వాళ్ళు ఒక మంచి పని జరిగితే ప్రజల్లో బీఆర్ఎస్ కు మంచి పేరు వస్తుందని ఒక దుష్ప్రచారానికి వాళ్ళు ఒడిగొడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. నది లేని చోట రిజర్వాయర్లు కడతారా అని మాట్లాడింది. మన మల్లన్న సాగర్ కడితే నది లేని చోట రిజర్వాయర్లు కడతారా, ఇది ఎక్కడన్నా ఉందా ప్రపంచంలో అని కూడా మాట్లాడు, పేపర్లలో చూడు, ప్రజల మైండ్ ఖరాబ్ చేసుడు. ఎక్కడో కాదు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కండలేరు ప్రాజెక్టు నది లేని చోట 68 టీఎంసీలతో కట్టారు. గోరకల్లు ప్రాజెక్టు 10 టీఎంసీలతో ఉంది. మీరందరూ కూడా చూస్తున్నారు. గోదావరి బంకచెర్ల లింక్ అని స్టార్ట్ చేసిండు. ఇక కృష్ణా నీళ్లు ఎత్తుకపోయినాం, ఇక గోదావరి నీళ్లు ఎత్తుకపోతామని స్టార్ట్ చేసిండు. ఇక మనోళ్ళేమో కేసీఆర్ గారేమో దూరదృష్టితోని తెలంగాణకు రేపు హైదరాబాద్ దగ్గర ఉంటది, పారిశ్రామిక అవసరాలుంటాయి, హైదరాబాద్ పెరుగుతుంది, రేపు త్రాగునీరు అవసరమని ఒక 50 టీఎంసీల రిజర్వాయర్ కట్టిండు. నిజానికి నేను ఆ జిల్లా మంత్రిని, నేను 1-2 సార్లు మాట్లాడినా, సార్ ల్యాండ్ ఎక్విజిషన్ బాగా ఇబ్బంది అవుతుంది, రైతులతో ప్రెజర్ వస్తుందంటే వారు ఒక మాట అన్నారు, హరీష్ కొద్ది మంది కుటుంబాలు నష్టపోతాయేమో, ఇప్పుడు కొద్దిగా కష్టమైతదేమో, కానీ రేపటి లక్షల వేల కుటుంబాలు బతుకుతాయి. రేపటి తెలంగాణకు ఇది జీవధార అవుతుంది, మల్ల గట్టలేము. కష్టమైనా సరే రేపు మనం రాజకీయాలు శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం, నీళ్లు శాశ్వతం. ఇది హైదరాబాద్ దగ్గరగా ఉంది, 50 టీఎంసీ రిజర్వాయర్ కట్టాలని చెప్పి పట్టుబట్టి ఆయన గారు ఆ రిజర్వాయర్ ని కట్టించింది. ఇలా అదే వరమైంది కదా. ఇవాళ రేవంత్ రెడ్డి ఇంతగానే ఏమెగురుతుండు. కాళేశ్వరం కూలిందని ఒక దిక్కు అంటాడు, మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు 20 టీఎంసీల నీళ్లు తెస్తా అని 6000 కోట్లతో టెండర్లు పిలిచిండు. మరి కాళేశ్వరమే కూల్తే నువ్వు మల్లన్న సాగర్కి వెళ్ళి 20 టీఎంసీల నీళ్లు ఈ హైదరాబాద్ కు మంచి నీళ్లు మూసి శుద్ధి చేయడానికి ఎక్కడి నుంచి తెస్తావో సమాధానం చెప్పాలి మిస్టర్ రేవంత్ రెడ్డి. అంటే వాళ్ళు చెప్పేది అబద్ధం. ఆయనకు తెలుసు కాళేశ్వరం ఉందని. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం. అది ఉంది కనుకనే ఇవాళ ఆనాడు కేసీఆర్ దూరదృష్టితో కట్టిండి కనుకనే నువ్వు ఇవాళ హైదరాబాద్ కి 20 టీఎంసీలు తెస్తా అంటున్నావు. అది కట్టకపోతే ఆ నీళ్లు వచ్చినాయి. ఇవాళ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.